వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా హమ్ భారత్వాసి కవితా పాఠ నుంచి మరి భాషాకి బాత్లో మనం ఆ నుండి పవన్ పావన్ నిరాశ ఈ పదాలకి ఏం చేయమన్నారు? संधि विच्छेद कीजिए. संधि के बारे में हम जान लेंगे. संधि माने क्या है? जोड़ना. संधि माने क्या है? जोड़ना. संधि शब्द का अर्थ होता है जोड़ना. సంధి అనేటువంటి ఈ శబ్దానికి అర్థం ఏంటంటే జోడన, అంటే కలపటం, కలుపుట. यह शब्द संस्कृत के सम प्लस धी से बना है. మరి ఈ సంధి అనేటువంటి శబ్దం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృత భాష తెలుసు కదా, సభీ భాషాओंकी మా హై సంస్కృత్. మరి అన్ని భారతీయ భాషలకు కూడా తల్లి లాంటి భాష సంస్కృత్. సో ఈ సంస్కృత్ అయినటువంటి మూల భాష నుంచి సమ్ ప్లస్ ది అనేటువంటి ఈ పదం అంటే సంధి, సమ్ ప్లస్ ది సంధి, ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఇస్మే వర్ణోం యా అక్షరోం కా మేల్ హోతా హై. ఇందులో వర్ణాలు అంటే ఏంటి? అక్షరాలతో కానీ ఇది కలపబడి ఉంటుంది. దో అక్షరోంకే మేల్ హోనేసే, రెండు అక్షరాల కలయిక వలన జో వికార్ పాయా జాతా హై, ఏ శబ్దమైతే వస్తుందో అంటే రెండు అక్షరాల కలయిక వలన ఏ పదమైతే తయారు చేయబడుతుందో దాన్ని ఉసే సంధి कहते हैं, దానిని సంధి అని అంటాం. సంధికి ముఖ్యతః 3 ప్రకార హై. మరి సంధి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి पहला स्वर संधि, दूसरा व्यंजन संधि और तीसरा विसर्ग संधि. संधि कितने प्रकार हैं? 3 प्रकार के हैं. संधि 3 प्रकार के हैं. पहला स्वर संधि, दूसरा व्यंजन संधि और तीसरा విసర్గ సంధి. మనందరికీ బాగా తెలుసు, మనం 9th క్లాస్ చదువుకుంటున్నప్పుడు యక్ష ప్రశ్న అనే లెసన్లో మనం సంధుల గురించి స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి 3 కూడా మనం అక్కడ యక్ష ప్రశ్న లెసన్లో భాషాకి బాత్లో నేర్చుకున్నాం కదా. సో ఇవి ఒకసారి మనం రివిజన్ చేద్దాం. స్వర సంధి. స్వర సంధి స్వరమానే అచ్చులు తెలుసు కదా. స్వర అంటే అచ్చులు. అచ్చులు అంటే ఎక్కడి నుంచి? ఆ నుంచి అమ్మహ వరకు. दो स्वरों के पास पास आने से जो संधि बनती है उसे स्वर संधि कहा जाता है. दो स्वरों के రెండు అచ్చులై ఉండాలి. రెండు అక్షరాలు కూడా ఏమై ఉండాలి? అచ్చులై ఉండాలి. రెండు అచ్చులు పాస్ పాస్ ఆనేసే, దగ్గరగా ఒక అచ్చు తర్వాత ఇంకొక అచ్చు, అంటే రెండు అచ్చులు పక్క పక్కన వచ్చినట్లయితే అది ఒక సంధి అవుతుంది కదా, దాన్నే స్వర సంధి అంటారు. ఖచ్చితంగా ఆ పదం మనం విడదీసినప్పుడు ఆ పదాలు రెండింటిలోనే ఏముండాలి? అచ్చులు ఉండాలి, స్వరం ఉండాలి, పక్క పక్కన రావాలి. ఒక ఉదాహరణ చూద్దాం. మహా మహా, ఆ హాలో ఏముంది? ఆ ఉంది కదా. మహా ప్లస్ ఆసై, ఆ ప్లస్ ఆ. మరి ఆ స్వరే ఆ స్వర్ అంటే ఆ ప్లస్ ఆ, రెండు పక్క పక్కన వచ్చేయలేదా? మహా ఆ వచ్చింది, అలాగే ఆసై మహాసై. ఈ మహాసై అనేటువంటి ఈ యొక్క శబ్దాన్ని మనం విడదీస్తే ఏమైంది? మహా ప్లస్ ఆసై, ఆ ప్లస్ ఆ. స్వరాలు ఏమయ్యాయి? పక్క పక్కనే వచ్చాయన్నమాట. ఇక్కడైతే సేమ్ స్వరం వచ్చింది. ఒక్కొక్క చోట ఆ ప్లస్ ఆ రావచ్చు, ఈ ప్లస్ ఈ రావచ్చు, లేదా ఆ ప్లస్ ఈ అలా అయినా వస్తుంది అనమాట. ఏమో మహా ప్లస్ ఆసై. సో ఇక్కడ దో స్వరంకే పాస్ పాస్, రెండు స్వరాలు దగ్గరకు వస్తే అది ఏమవుతుంది? స్వర సంధి అవుతుంది అనమాట. స్వర సంధి. స్వర సంధి పునః 5 ప్రకార హై. మరలా స్వర సంధి ఎన్ని రకాలుగా ఉంటుంది? 5 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఈ స్వర సంధి 5 రకాలుగా ఉంటుంది. అవి ఏమేమిటి? పెహలా దీర్ఘ సంధి, గుణ సంధి, रिद्धि संधि, यन संधि, अयादि संधि. दीर्घ संधि, स्वर संधि पुनः 5 प्रकार हैं. पहला दीर्घ संधि, दूसरा गुण, तीसरा
वृद्धि संधि, चौथा एन संधि और पांचवा अयादि संधि। अब हम अयादि संधि के बारे में जान लेंगे। अयादि संधि, देखिए अयादि संधि, स्वरों का मेल जब आई, आय, अया, आई जैसे रूप में बदलता है तो उसे अयादि संधि कहते हैं। స్వరం కా మేల్ అంటే స్వరాలు అంటే అచ్చులు యొక్క కలయిక ఎప్పుడైతే ఐగాను, ఆయిగాను, అయాగాను, ఆయిగాను ఈ రూపాల్లో మార్పు చెందుతున్నట్లయితే దాన్ని ఏమంటాము? అయాది సంధి అని అంటాము. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఆ ఎలా మారుతుంది? ఐగా మారుతుంది. ఏ ప్లస్ ఆ ఐ, ఐ ప్లస్ ఆ ఆయ్, ఐ ప్లస్ ఈ ఆయి, ఓ ప్లస్ ఆ ఔ, ఔ ప్లస్ ఆ ఆవ్, ఔ ప్లస్ ఈ ఆవి. అంటే ఈ నియమానుసారంగా ఏ ప్లస్ ఆ కలిస్తే ఐగా మారుతుంది. ఐ ప్లస్ ఆ కలిసినట్లయితే ఆయ్. అంటే చూడండి, ఇది స్వరే, ఇది స్వరే, ఇవన్నీ కూడా స్వరాలే. ఈ స్వరాల యొక్క కలయిక అంటే ఏ అనే స్వరంతో ఆ అనే స్వరం కలిసినప్పుడు అది ఐగా మారుతుంది. అలాగే ఐ అనే స్వరతో ఆ స్వర కలిసినప్పుడు ఆయిగా మారుతుంది. ఐ అనేటువంటి స్వరతో మళ్ళీ ఈ కలిసినప్పుడు ఆయిగా మారుతుంది. ఓ అనే స్వరతో ఆ కలిసినప్పుడు అవ్వుగా మారింది. అలాగే ఔ అనే స్వరతో ఆ కలిసినప్పుడు ఆవుగా మారింది. అలాగే ఔ అనేటువంటి స్వరతో ఈ కలిసినప్పుడు ఆవి అయిందన్నమాట. ఇది నియమం. ఈ నియమానుసారంగా మరి మారుతూ ఉంటాయి. సో ఉదాహరణ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, నయన్, నయన్ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ నయన్ ఎలా మారుతుంది? నే ప్లస్ అన్, నే ప్లస్ అన్ నయన్. అంటే నేలో ఏముంది మనకి? ఏ, ఏ ప్లస్ అన్ ఎలా మారింది? ఏ ప్లస్ అన్ మనకి ఐగా మారింది కదా. ఐ అంటే నయన్, నాలో ఆ ఉంది కదా, నాలో ఆ ఉంది. ఐ వచ్చిందా? ఐ ఏ ప్లస్ అంటే నేలో ఏ ఉంది, నేలో ఏముంది? ఏ ఉంది కదా. ఏ ప్లస్ అన్ ఐ, ఏ ప్లస్ అన్ ఐ, నయన్, నయన్ ఐ వచ్చిందా లేదా? నయన్, నాలో ఆ ఉంది, నాలో మనకి ఆ ఉంది. యా, అయా, నే ప్లస్ అన్ అంటే ఏముంది? ఏ ప్లస్ అన్. నేలో ఏముంది? ఏకారం కదా, ఏకారం అంటే ఏ ఉంది కదా. ఏ ప్లస్ అన్ ఐ, నయన్. సెకండ్ అది చూద్దాం. గాయక్, గాయక్, గై ప్లస్ అక్, గై माने ఐ ప్లస్ అక్, ఐ ప్లస్ అక్. గాయ్, గాలో ఏముంది? ఆయ్ అయిందా లేదా? ఆయ్, ఆయ్, ఐ प्लस अक. और तीसरा नायिका, ना में क्या है? आई కదా. नई प्लस इका, नई प्लस इका, नई ऐ प्लस ई, నై ప్లస్ ఐ ప్లస్ ఈ ఏమవుతుంది? ఆయి, 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 నాయిక, నై ప్లస్ ఇక. అలాగే పవన్, మనకు చూడండి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వర్డ్ మనకి ఏంటింది? ఫస్ట్ వన్ పవన్, పవన్, పవన్. పో ప్లస్ అన్, పో ప్లస్ అన్, పవన్. పో ప్లస్ అన్, పోలో ఏముంది? ఓ ప్లస్ అన్, ఓ ప్లస్ అన్, పవన్. పో ప్లస్ అన్
పవన్. పో ప్లస్ అన్ పవన్. అలాగే పావక్, పావక్, పావక్. పౌ ప్లస్ అక్, పౌ ప్లస్ అక్. అంటే ఔ ప్లస్ అక్, ఔ ప్లస్ అక్. పౌలో ఔ. అంటే ఇక్కడ చూడండి, పవన్లో మొదటి ప, మొదటి ప, పౌ, పౌ కదా, పవన్, పవన్. ఇది ఓగా మారుతుంది, ఓ ప్లస్ అన్. అలాగే పావక్, ఇక్కడ దీర్ఘం వచ్చినాడు, ఇది పా, పా, పా ఏమవుతుంది, పౌ అంటే ఔగా మారుతుంది, ఔ, ఔ ప్లస్ అక్. అలాగే మనకి సెకండ్ వన్ ఏంటంటే దూసరా శబ్ద పావన్, పావన్. టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది పావన్. పావన్ చూడండి, పావన్, పావన్. పౌ ప్లస్ అన్, పౌ ప్లస్ అన్ పావన్, పౌ ప్లస్ అన్ పావన్. అంటే మనకి ఇవ్వబడినటువంటి పవన్ అలాగే పావన్ ఏ సంధిలోకి వచ్చాయి, అయాది సంధి. పవన్ ప్లస్ పావన్ అయాది సంధి. పో ప్లస్ అన్, పౌ ప్లస్ అన్, పో ప్లస్ అన్, పౌ ప్లస్ అన్. పవన్ పావన్ ఈ రెండు శబ్దాలు కూడా మనకి అయాది సంధి, అయాది సంధి. అలాగే నావిక్, నవ్ ప్లస్ ఇక్, నావిక్, నావిక్. ఆవి చూడండి ఇక్కడ, ఆవ్, అవ్వ, ఆవి. మన సూత్రం ప్రకారంగానే చెప్పుకున్నాం కదా, రెండు స్వరాలు పక్క పక్కన కలిసినట్లయితే రెండు స్వరాల యొక్క కలయిక ఎట్టినప్పుడు అవి ఇది అంతే నియమం. ఇది ఐగాను, ఆయిగాను, అయాగాను, ఆయిగాను ఇలా రూపాల్లో మారుతున్నట్లయితే వాటిని మనం ఏమంటాము, అయాది సంధని అంటాము. సో మనకి ఇవ్వబడినటువంటి పవన్ అలాగే పావన్, పవన్ ప్లస్ పావన్ రెండు కూడా అయాది సంధి అనమాట. क्लियर। और तीसरा विसर्ग संधि के बारे में। तीसरा संधि क्या है? तीसरा संधि क्या है? विसर्ग संधि। पहला हम संधि कितने प्रकार हैं? 3 प्रकार है, स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि। अब हम जान चुके हैं, स्वर संधि के बारे में जान चुके हैं और अब हम विसर्ग संधि के बारे में जान लेंगे। विसर्ग संधि क्या होता है? विसर्ग संधि विसर्ग के साथ स्वर या व्यंजन के मेल से होने वाला विकार या परिवर्तन ही विसर्ग संधि है। इसके नियम मुख्यतः इस प्रकार है। విసర్గ కే సాత్, విసర్గ అంటే తెలుసు కదా మనకి, విసర్గ అని ఎలా అంటాం? విసర్గ కహ గహ ఇది కదా విసర్గ అంటే, అమ్మహ ఇది విసర్గ కదా. సో విసర్గ, విసర్గ కే సాత్ ఈ విసర్గతో పాటుగా స్వర యా వ్యంజన్, అచ్చైనా ఉండొచ్చు లేదా హల్లులు. వ్యంజన్ అంటే ఏంటి? హల్లులు. అచ్చు కానీ హల్లు కానీ కే మేల్సే ఇవి కలిసినట్లయితే విసర్గతో పాటుగా అచ్చు కానీ హళ్ళు కానీ కలిసినప్పుడు ఏర్పడేటువంటి లేదా పరివర్తన చెందేటువంటి ఆ పదం ఏదైతే ఉందో ఆ పరివర్తనను ఏమంటాము? విసర్గ సంధి అంటాం. యది విసర్గ సే పెహలే కోయి స్వర్, యది విసర్గ సే పెహలే అంటే విసర్గ కంటే ముందు, పెహలే అంటే ఏంటి? ముందు. విసర్గ సే పెహలే విసర్గకి ముందు కోయి స్వర్, కోయి స్వర్ అంటే ఇక్కడ ఇంకోటి చూడండి, ఆకో చోడ్కర్ ఈ 2 అక్షరాలు ఉండవు, ఇవి స్వర్రే. ఇక్కడ కోయి స్వర్ అన్నాడు అంటే కోయి స్వర్ అంటే ఈ నుంచి వస్తుంది తప్ప ఆ రాదనమాట. ఈ 2 మినహాయింపు, ఈ రెండింటికి మినహాయింపు ఉంది. ఆకో చోడ్కర్ కోయి స్వర్ హో అంటే మిగతా ఏ స్వరాలు వచ్చినప్పటికీ కూడా. और विसर्ग के बाद, विसर्ग के बाद అంటే విసర్గ తరువాత కోయి బి స్వరతో, కోయి బి స్వరతో అంటే విసర్గకు ముందు ఏమై ఉండాలి? కోయి స్వర్ అంటే ఆ మినహాయింపు చేసి ఏదైనా స్వరం. అలాగే విసర్గ తర్వాత కూడా ఏముండాలి? కోయి బి స్వరతో, అప్పుడు కూడా ఏదైనా స్వరం ఉండాలి. విసర్గ ఏమవుతుందంటే రామే బదల్ జాతా హై. ఆ విసర్గ అనేటువంటిది ఏమైపోతుంది? దీని రూపం ఏమైపోతుంది?
రాగా మారిపోతుందట. ఈ విసర్గ కూడా ఏమైపోతుంది, రాగా మారిపోతుంది. చూద్దాం. నిహ్ ప్లస్ ఆహార్, నిహ్ ప్లస్ ఆహార్. ఇక్కడ విసర్గ ఉంది, అవునా? ఈ విసర్గ ముందు ఏ స్వర్ ఉంది, ఇకార ఉంది, అంటే ఈ ఉంది. यह देखिए निह विसर्ग, विसर्ग के पहले, विसर्ग के पहले कोई स्वर, कहते विसर्ग, यदि विसर्ग से पहले कोई स्वर, कोई स्वर, विसर्ग के पहले क्या है, यहाँ ई स्वर ई ఉంది, అవునా? తర్వాత ఏమన్నాడు, విసర్గ के बाद, విసర్గ के बाद कोई भी स्वर, ఇక్కడ ఏముంది, కోయి బి స్వర్, ఏ స్వరమైనా అన్నాడు. ఇక్కడ మినహాయింపు లేదు, ముందు మినహాయింపు ఉంది, ఇక్కడ మినహాయింపు ఉంది. ఇక్కడ ఆ ఉండదు, ఆ మినహాయింపు ముందు, కానీ బాద్మే కోయి బి అన్నాడు, బాద్మే కోయి బి. కాబట్టి ఇక్కడ ఆ ఇక్కడ రావచ్చు, అర్థమైందా మీకు? సో కోయి బి స్వర్, కాబట్టి ఇక్కడ ఏముంది, ఆ ఉంది. అంటే విసర్గకు ముందు స్వర్ ఉంది, విసర్గ తర్వాత కూడా స్వర్ ఉంది. సో ఈ రెండు స్వరాలు కలిస్తే ఏమవుతుంది, రాక విసర్గ ఏమైపోవాలి, అప్పుడు రామే బదల జాతా హై. సో అక్కడ ఏమవుతుంది, నిరాహార్, రాగా మారిపోయింది. విసర్గ కాస్త ఏమైపోయింది, రాగా మారిపోయింది, నిరాహార్. నిహ్ ప్లస్ ఆహార్, నిరాహార్. और एक उदाहरण देखिए, दुह प्लस आत्मा. దుహ్, దూలో ఏమున్నట్టు, ఊ స్వరం ఉంది, అంతేనా? దూలో ఊ స్వరం ఉంది, ఇక్కడ ఆ అనే స్వరం ఉంది, అంటే రెండు స్వరాల కలయిక. ఈ దూ అంటే విసర్గకే పెహలే స్వర్, విసర్గకే బాద్ మే స్వర్. ఇలా ఉన్నప్పుడు ఏమవ్వాలి, ఇది విసర్గ ఎలా మారిపోవాలి, రాగా. సో दुरात्मा, दुह प्लस आत्मा दुरात्मा. और तीसरा टेक्स्ट बुक में देखिए, तीसरा शब्द क्या है, निराशा. तीसरा संधि क्या है, निराशा, निराशा शब्द. सो निराशा, निह प्लस आशा, निह प्लस आशा. नी में क्या है, स्वर ई स्वर है, और विसर्ग के पहले स्वर ई है, विसर्ग के बाद में भी स्वर आ है, इसलिए विसर्ग क्या बनता है, रा बनता है. निराशा, निह प्लस आशा, निराशा. सो अब निराशा किस संधि है, विसर्ग संधि, विसर्ग संधि. पवन, पवन पो प्लस अन, और दूसरा शब्द पावन, पौ प्लस अन. ये दोनों क्या है, किस संधि, अयादि संधि, अयादि संधि. సో ఈ విధంగా మనకి మరి భాషాకి బాత్ నుంచి సంధి విచ్ఛేద అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. సంధి మనం ఆల్రెడీ 9th క్లాస్లో ఎక్స్ప్రెషన్ అనేటువంటి లెసన్ నుంచి భాషాకి బాత్ వచ్చినప్పుడు సంపూర్ణంగా మనం సంధి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, స్వర సంధి 5 రకాలుగా ఉందని, 5 రకాల గురించి మనం చెప్పుకున్నాం. నేను మరలా మీకు ఎగ్జామ్స్ ముందు మనకి వ్యాకరణ పార్ట్ నేను సెపరేట్గా చెప్పినప్పుడు స్వర సంధి యొక్క 5 ప్రకారం కూడా, దీర్ఘ సంధి, గుణ సంధి, వీటన్నిటికీ కూడా వివరణ సంపూర్ణంగా ఇస్తాను. ప్రజెంట్ మనకి ఈ లెసన్ వరకు వచ్చినటువంటి పవన్ పావన్ అనేటువంటి అయాది సంధి, అలాగే నిరాశ విసర్గ సంధి, ఈ రెండు గురించి లెసన్లో ఇవి మాత్రం ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పాను. నెక్స్ట్ మనం వ్యాకరణాంశం చెప్పుకున్నప్పుడు సంపూర్ణంగా సంధి ఏ ఏ రకాలుగా ఉంటుందో వ్యాకరణ పార్ట్లో నేర్చుకుందాం. అలాగే రేపటి క్లాస్లో మనం సమాస్ గురించి నేర్చుకుంటాం. సమాస్ గురించి మరి నేర్చుకుందాం. ధన్యవాదాలు.